వర్కింగ్ మోడల్ ఆఫ్ సోలార్ సిస్టమ్. సో దీనికైతే ఒక 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇందులో ఫస్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ మనకి అవసరం అనుకుంటే ఫాలో అవ్వచ్చు, లేదు అంటే యూ కెన్ స్కిప్. అండ్ ఈ వర్కింగ్ మోడల్ కోసం డూస్ అండ్ డోంట్స్ ఏంటి ఇవన్నీ చూసేద్దాం ఓన్లీ ఎట్ ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని నేను లిస్ట్ అవుట్ చేసేస్తున్నాను మీకోసం సింగిల్ టేక్లో, బట్ నేనైతే 4 టైమ్స్ షాప్కి తిరిగాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మేకింగ్ ఆఫ్ ప్లానెట్స్. నేనైతే థర్మోకాల్ షీట్స్ని యూజ్ చేసి చేశాను. ఇది నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, యూ కెన్ చెక్ ఫర్ ద క్లియర్ డీటెయిల్స్. యాక్చువల్లీ మనం ప్లానెట్ మేకింగ్ కోసం థర్మోకాల్ షీట్స్ని యూజ్ చేయకుండా మనం ప్లేడోని కూడా డైరెక్ట్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేయొచ్చు అకార్డింగ్ టు ద ప్లానెట్ కలర్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాస్టిక్ బాల్స్ తీసుకొని మనం వాటికి ప్లేడో ఆర్ యాక్రైలిక్స్ వాట్ ఎవర్ వీ వాంట్, మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనం కలర్స్ చేసేయచ్చు. సో అలా మనం ఈ స్టెప్ని అయితే స్కిప్ చేయొచ్చు. హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. మనం ఒక ప్లాంక్ మీద ఆర్బిట్స్ అండ్ ప్లానెట్స్ని మెన్షన్ చేయాలి. సో దానికోసం నేను ఒక స్క్వేర్ షేప్ థర్మోకాల్ షీట్ని తీసుకున్నాను. ఫస్ట్ పెయింట్ చేద్దాం అనుకున్నాం, బట్ అది రిస్కీ అనిపించింది. ఆ స్టెప్ స్కిప్ చేసేసి బ్లాక్ చార్ట్ తీసుకొచ్చి దాన్ని మేము స్టిక్ చేస్తాం. దట్ వాస్ వెరీ ఈజీ టు మేక్. సో దెన్ మనం మార్కింగ్స్ చేసుకోవాలి ఫర్ మేకింగ్ ద ప్లానెట్ ఆర్బిట్స్. సో ఫస్ట్లీ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నోట్ చేసుకుంటే మన ప్లాంక్ లో సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది. సెంటర్ ఆఫ్ ద ప్లాంక్ నోట్ చేసిన తర్వాత మనం అక్కడ నుంచి ఒక 5 సెంటీమీటర్స్ లీవ్ చేసి ఫ్రమ్ దెన్ 2 సెంటీమీటర్స్ గ్యాప్లో మనం మార్క్ చేసుకుంటూ యూజింగ్ కంపాస్ సర్క్యులర్ పాత్స్ని డ్రా చేయొచ్చు. అండ్ కొంత దూరం వరకే కంపాస్ వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత ఒక స్టిక్ని యూజ్ చేసి 2 పెన్సిల్స్ని రబ్బర్ బ్యాండ్స్తో గట్టిగా టై చేస్తాం. ఒక పెన్సిల్ని వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ సెంటర్ అండ్ ఇంకొక పెన్సిల్ని మన మెజర్మెంట్స్ దగ్గర ప్లేస్ చేసుకొని ఇలాగా అన్ని సర్క్యులర్ ఆర్బిట్స్ని మనం డ్రా చేసుకోవాలి. అండ్ దెన్ యూజింగ్ వైట్నర్ పెన్ మేము ఆ సర్క్యులర్ పార్ట్స్ అన్నిటిని కలర్ చేస్తాం టు మేక్ దెమ్ విజిబుల్. అండ్ అగైన్ ఒక సర్క్యులర్ డిస్క్ని ప్రిపేర్ చేస్తున్నాం టు అటాచ్ ద ప్లానెట్స్ అరౌండ్ ఇట్. అండ్ హియర్ కమ్స్ ద ఫైనల్ లుక్. స్టెప్ 3 వచ్చేసి మన సోలార్ సిస్టమ్ని వర్కింగ్ మోడల్లా కన్వర్ట్ చేయడం. సో దీనికోసం బ్యాటరీ, వీల్స్, స్విచ్ అండ్ మోటార్ కూడా నేను తీసుకొచ్చాను. యాక్చువల్లీ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ నేను రిక్వైర్మెంట్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అవి అయితేనే ఈ వర్కింగ్ మోడల్కి సెట్ అవుతాయి. బట్ నాకు ఇక్కడ అవైలబుల్గా లేక నేనైతే 8V బ్యాటరీ తీసుకొచ్చాను. అండ్ దెన్ మోటార్ కూడా ఫాస్ట్ రొటేటింగ్ మోటార్ తీసుకొచ్చాను. సో బికాస్ ఆఫ్ దట్ బ్యాటరీ అయితే త్వరగా కంప్లీట్ అయిపోయింది. మేము టెస్ట్ చేసి అండ్ దెన్ దాన్ని ఫిక్స్ చేసిన వెంటనే బ్యాటరీ అయితే ఫినిష్ అవుట్ అయిపోయింది. సో యాజ్ షోన్ మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన వర్కింగ్ మోడల్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అయితే రెడీ అయిపోతుంది. మనకి అవసరం లేదు అనుకుంటే మనం ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. ఇట్స్ జస్ట్ ఆప్షనల్. హ్యాండ్తో రొటేట్ చేసే కంటే ఇలాగా బ్యాటరీతో రన్ అవుతూ ఉంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అని ఐ జస్ట్ మేడ్ దిస్ అరేంజ్మెంట్. యాక్చువల్లీ మేము టెస్ట్ చేసినప్పుడు అది చాలా బాగా రొటేట్ అయింది, బట్ వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత ప్లాంక్లో ఇట్ స్టాప్డ్ వర్కింగ్. నేను మోటార్ ప్రాబ్లం ఏమో అనుకొని ఐ హ్యావ్ చేంజ్ ద మోటార్. బ్యాక్ సైడ్ ఇట్లాగా మొత్తం ఫిక్స్ చేసి పెట్టేశాను, బట్ లాస్ట్లీ అది రొటేట్ అవ్వకపోయేసరికి దెన్ ఐ గాట్ ద డౌట్ మోటార్ ఏమన్నా ఖరాబ్ అయిపోయిందేమో అని. సో నేను మళ్ళీ మోటార్ని చేంజ్ చేసి ట్రై చేశాను. యాక్చువల్లీ మోటార్ ఫాస్ట్ RPM మోటార్ అయ్యేసరికి బ్యాటరీ ఛార్జ్ అనేది త్వరగా డిశ్చార్జ్ అయిపోయింది. సో ఈ ప్రాజెక్ట్ కోసం 12V బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ యాప్, బట్ మాకు 12V బ్యాటరీ అవైలబుల్గా లేదు ఇన్ నియరెస్ట్ మార్కెట్. సో 8V బ్యాటరీలోనే కొంచెం మంచి క్వాలిటీ తీసుకొని వీ జస్ట్ మేడ్ అన్ అరేంజ్మెంట్ లైక్ స్విచ్ తీసేసాము. అండ్ దెన్ మనం ఓన్లీ కనెక్ట్ చేసినప్పుడే డైరెక్ట్గా బ్యాటరీకి రొటేట్ అయ్యేలాగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తామన్నమాట. సో దట్ బ్యాటరీ పవర్ అయితే త్వరగా అయిపోకుండా ఉంటుంది. అండ్ ఆల్సో వీ కెన్ కంట్రోల్ ద స్పీడ్. ఫైనల్గా ఫార్మసీ మదర్, ఇంజనీరింగ్ మదర్ అయిపోయింది పిల్లల కోసం. ఇప్పుడు ఇంటర్ ఫిజిక్స్లో నేర్చుకున్న కనెక్షన్స్ మళ్ళీ నేనైతే ఇప్పుడు ఫాలో అవ్వాల్సి వచ్చింది. బట్ ఎనీవే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అబ్జర్వింగ్ ఆల్ ద ప్రాసెస్. సో ఈ 3 స్టెప్స్ యూజ్ చేసి మనం వర్కింగ్ మోడల్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. లైక్ ద వీడియో.